అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. ఈరోజు మరి శుక్రవారము 19వ తారీఖు జూన్ నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథము క్షమించండి ఇక్కడ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తకుల లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన షేబాయులను నీ వద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడెదరు. నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపం చేసేదరు. కాబట్టి ఈ మాట ఎవరి గురించి చెబుతున్నాడంటే ఏమని, ఆయన తప్ప ఏ దేవుడును లేడని చెప్పుచు నీకు విన్నపం చేసేదరు అని ఎవరి నిమిత్తమే చెబుతున్నాడంటే ఇశ్రాయేలీల గురించి. ఇశ్రాయేల్ గురించి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ దగ్గరకు వస్తారు అనేకులు, నీ దగ్గరకు వచ్చి ఆయన తప్ప నువ్వు సేవిస్తున్న దేవుడు లేదా మీ మధ్యన ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు లేడని మీకు విన్నపం చేస్తారని ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. ఆయన తప్ప ఏ దేవుడును లేడని చెప్పుచు నీకు విన్నపం చేసేది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఆయన తప్ప వేరే దేవుడు లేడని విన్నపం చేస్తున్న వారు ఉన్నారు. విన్నపం చేస్తున్నారు. ఎవరు ఆయన తప్ప నీకు వేరే దేవుడు నీకు ఆయన తప్ప వేరే దేవుడు లేడని ఎవరు విన్నపం చేస్తున్నారు అని అంటే, మొట్టమొదటిగా రండి ఎవరు విన్నపం చేస్తున్నారు? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం రాయబడుతూ వచ్చింది. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఐగుప్తీయులు. ఎవరండి? ఐగుప్తీయులు. మొట్టమొదటిగా చూసినట్టు ఎవరు ఆయన తప్ప వేరే దేవుడు లేడని విన్నపం చేస్తున్నారంటే ఆయనకి నీకు విన్నపం చేస్తున్నారంటే మొట్టమొదటిగా ఎవరు? ఐగుప్తీయులు. ఐగుప్తులు ఆయన తప్పితే వేరే దేవుడు లేరు అంటున్నారు. ఐగుప్తులు ఎన్నో దేవుళ్ళు అనబడుతున్న వారు ఉన్నారు. వాళ్ళు మరలా తిరిగి వచ్చి అంటున్నారు కదా, ఆయన తప్పితే ఇంకో దేవుడు లేడు అని విన్నపం చేస్తున్నారు. ఆయన తప్పితే మరొక లేడని విన్నపం చేస్తున్నారు. ఎవరంటే? ఐగుప్తులు. ఐగుప్తులు ఎలాంటి వారు అని అంటే దేవుని చిత్తానికి లోబడకుండా ఉండేటటువంటి వారు. ఐగుప్తులు ఎలాంటి వారు అంటే దేవుని చిత్తానికి లోబడిన వారు. అంటే దేవుని చిత్తం ఏదైతే ఉందో దానికి ఎప్పటికీ లోబడరు. దేవుని చిత్తానికి లోబడినటువంటి ఐగుప్తులు తిరిగి వచ్చి అంటున్నారు కదా, ఏమంటున్నారు? ఆయన తప్ప వేరే దేవుడు లేడని విజ్ఞాపన చేస్తున్నారు. ఏ ఐగుప్తులైతే దేవునికి లోబడరు, ఏ ఐగుప్తులైతే దేవుని చిత్తానికి లోబడరు, ఆ ఐగుప్తులే తిరిగి వచ్చి ఆయన తప్పితే వేరే దేవుడు లేడని విన్నపం చేస్తున్నారంట. ఇది మొదటి మాట. అంటే ఆయనకు లోబడని ఐగుప్తులు ఆయన తప్పితే వేరే దేవుడు లేడని విన్నపం చేస్తున్నప్పుడు మనం ఆయన రక్తం ద్వారా కడగబడిన ఆయన రక్తం ద్వారా కలువరిశిలో ఆయన కార్చిన రక్తం ద్వారా కడగబడిన మనం ఆయనకి ఎంత లోబడాలో ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది. ఇది మొదటిది. రెండవ విషయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం రాయబడుతూ వచ్చింది, ఆయన తప్ప వేరే దేవుడు లేడని చెప్పుచు నీకు విన్నపం చేస్తున్నారు. ఎవరు విన్నపం చేస్తున్నారంటే రెండవదిగా కూషువారు. కూషువారు అంటే అర్థం ఏంటంటే దావీదును నాశనం చేయాలని కంకణం కట్టుకున్నవారు, ప్రేరేపణ కలిగినటువంటి వారు. దావీదును నాశనం చేయాలని ప్రేరేపణ కలిగినటువంటి వారు, దావీదు రాజును నాశనం చేయాలనుకున్నవారు. అంటే దేవుడు నియమించిన అభిషక్తుణ్ణి నాశనం చేయాలనుకుంటున్నటువంటి వారు, నాశనం చేయాలని అనుకున్నటువంటి వారు, నాశనం చేయాలని ఉద్దేశం కలిగినటువంటి వారు. అంటే దేవుని ద్వారా అభిషేకించబడిన అభిషక్తుల్ని నాశనం చేయాలనుకుంటున్నటువంటి వారు ఇప్పుడు వచ్చేమంటున్నారు, ఆయన తప్ప ఏ దేవుడిని లేడని చెప్పుచు నీకు విన్నపం చేస్తారు. అంటే ఏదైతే దేవుడు అభిషేకించిన వాడిని చంపాలనుకున్నారో ఆ కూషు వారే దేవుని దగ్గరకు వచ్చి లేదా దేవుని ప్రజల దగ్గరకు వచ్చి ఆయన తప్పితే మరొక లేడు, ఆయన తప్పితే మరొక దేవుడు లేడని విజ్ఞాపన చేస్తున్నారు, విన్నపం చేస్తున్నారు. ఇది రెండో కోణం. అభిషేక్తుని దేవుని ద్వారా అభిషేకించబడిన అభిషేక్తుని నాశనం చేయాలనుకున్న వారే దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు? లేదా దేవుని ప్రజల దగ్గరకు వచ్చి ఆయన తప్పితే వేరే దేవుడు లేని విన్నపం చేస్తున్నారు. ఇలా దేవుని కృప ద్వారా అభిషేకించబడిన ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా అభిషేకించడం మనం అభిషేకాన్ని కోల్పోయి ఒకరికొకరు నష్టం చేసుకునేవారు, ఒకరికొకరు కీడు చేసుకునే వారికి మనం ప్రవర్తిస్తున్నాం. ఆ కీడు చేసే స్వభావం, ఆ కీడు చేసే మనస్తత్వం మనలో మారాలని దేవుడు కోరుచున్నాడు. ఒక దేవుని అభిషేక్తుని నాశనం చేయాలనుకున్న వాడే ఆయన తప్పితే వేరే దేవుడు లేడని విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయన ద్వారా రక్షించబడి అభిషేకించబడి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో బైబిల్ సెలవిస్తున్న మాట. అది మనం గమనించాలి. ఇక మూడవ కోణం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం, ఆయన తప్ప ఏ దేవుడు లేడని చెప్పుకొనొచ్చు విజ్ఞాపన చేస్తున్నారంట. ఎవరు విజ్ఞాపన చేస్తున్నారంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనంలో
దీర్ఘదేహులైన వారు. దీర్ఘదేహులు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆత్మకు వ్యతిరేకముగా ఆత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి శత్రువులు అంట. ఒక మాట చెప్పండి, ఆత్మకు వ్యతిరేకమైనటువంటి వారు ఎవరండి? ఆత్మకు వ్యతిరేకంగా ఉండేటటువంటి శత్రువులు. ఒక ఆత్మకు వ్యతిరేకం అంటే ఆత్మ అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండేటటువంటి, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా ఉండేవాడు, దేవుని పనులకు వ్యతిరేకంగా ఉండేవాడు. కాబట్టి ఉదయకాలం పడకల నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మన జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే ఆత్మకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వాడు. అంటే చాలా మంది యొక్క జీవితాలు చూడగా ఆత్మకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వారు ఉంటారు. కాబట్టి దీర్ఘదేహులు అంటే ఆత్మకు వ్యతిరేకులు, ఆత్మకు శత్రువులు. ఇలాంటి ఆత్మకు శత్రువులు అయినటువంటి వారు ఎవరైతే దేవుని ఆత్మకు శత్రువులైన వారు ఉన్నారు, ఎవరైతే దేవుని ఆత్మకు శత్రువులుగా మారుతూ వస్తున్నారో అలాంటి వారు కూడా మారుతూ వస్తున్నారు కదా, దేవుని ఆత్మకు శత్రువులుగా ఉన్నవారు కూడా చివరికి దేవుని దగ్గరకు వచ్చి, చివరికి దేవుని సన్నిధిలోకి వచ్చి, చివరికి దేవుని యొక్క మార్గంలోకి వచ్చి, చివరికి ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని విజ్ఞాపన చేస్తున్నారు. అంటే దేవుని ఆత్మకి శత్రువులుగా ఉన్నవారు కూడా దేవుని దగ్గరకు వచ్చి ఆయన తప్పితే వేరే దేవుడు లేడని విన్నపం చేస్తున్నారు. ఇది మూడో మాట. నాలుగో విషయాన్ని చూసినట్లయితే యెషయా 45వ అధ్యాయం 14వ వచనం. యెషయా 45వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట షేబావారు. ఎవరండి? షేబాయిలు. షేబాయిలు అంటే అర్థం ఏంటి అంటే వారు ఎలాంటి వారంటే వారు సిపాయిలు, సైనికులైన అర్థం. షేబాయిలు అంటే అర్థం ఏంటంటే సిపాయిలు, సైనికులైన అర్థం. గొప్ప గొప్ప సైనికులు కూడా, ఎంతో గొప్ప సైనికులు అయ్యుండి కూడా, ఎంతో గొప్ప షేబాయి అంటే సైనికులు కానీ సిపాయిలు కానీ, అంటే సైనికులైన సిపాయిలైనా సరే దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారని, యుద్ధం చేసేవారు కానీ, రాజు దగ్గర ఉన్న సైనికులు కానీ, సిపాయిలు కానీ చివరికి దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు, దేవుని దగ్గర కానీ, దేవుని ప్రజల దగ్గర కానీ ఆయన తప్ప వేరే దేవుడు లేడని విన్నపం చేస్తున్నారు. సిపాయిలు కూడా, సైనికులు కూడా ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే ఒకరు లేరని విన్నపం చేస్తూ వస్తున్నారు. ఇది నాలుగో మాట. ఐదో విషయాన్ని చూద్దామా? యెషయా 45వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఇక్కడ రాయబడుతున్నమాట ఆయన తప్ప ఏ దేవుడు లేడని చెప్పుతూ నీకు విన్నపం చేస్తున్నారు. ఎవరంటే పొడుగాటి వారంట. అంటే ఎత్తైన మనుషులు. పొడుగాటి వారంటే ఎత్తైనటువంటి మనుషులు, ఎంతో ఎత్తుగా ఉన్న మనుషులు, ఎంతో ఎత్తుగా నివసించేటటువంటి మనుషులు ఆయన తప్ప వేరే దేవుడు లేడని విన్నపం చేస్తున్నారంట. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తనం వింటున్న మన జీవితాలు ఆయన తప్ప వేరే దేవుడు లేడని మనం కూడా విన్నపం చేసేవారుగా దేవుని సన్నిధిలో ఉండాలి. అంటే ఐగుప్తు లాంటి వారే దేవుని చిత్తానికి లోబడకుండా ఉండేవారే ఆయన తప్పితే వేరే దేవుడు లేడని చెబుతున్నారు. కూషు వారు దేవుని యొక్క అభిషేక్తుని నాశనం చేయాలనుకున్నవారు వారే, అంటే దావీదు రాజుని నాశనం చేయాలనుకున్నారు వారే ఆయన తప్పితే వేరే దేవుడు లేరు అంటున్నారు. దీర్ఘదేహులైన వారు అంటే ఆత్మకి వ్యతిరేకమైన శత్రువులు కలిగిన వారు వాళ్ళే దేవుడు తప్పితే వేరే దేవుడు లేరు అంటున్నారు. షేబాయులైన వారు అంటే సిపాయిలు, సైనికులే వారు తప్పితే వేరే దేవుడు, ఆయన తప్పితే వేరే దేవుడు లేరు అంటున్నారు. ఇంకా పొడుగొట్టు వారు ఆయన తప్పితే, ఎత్తైన వారు ఆయన తప్పితే వేరే దేవుడు లేడు అన్నారు. ఎంత గొప్ప అంటే ఎంత దేవునికి వ్యతిరేకమైన వారు ఆయన తప్పితే వేరే దేవుడు లేడని విన్నపం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో కానీ, దేవుని ఎదుట కానీ, దేవుని ప్రజలు ఎదుట మనం ఎంతటి వారు? మనం కూడా ఏంటంటే మనం ఎలాంటి వారైనా, మనం ఎలాంటి స్థితిలో ఉండా గొప్ప వాళ్ళు ఆయన తప్పితే వేరే దేవుడు లేడు అన్నప్పుడు ఈరోజు మన జీవితాల్లో ఆయనే ఏమైనా చేయగలడు. మనం తప్పు చేస్తే సరిదిద్దగలడు, మనం తప్పు చేస్తే ఖండించగలడు, మన లోపాలు సరిదిద్దగలడని గుర్తెరిగి ఆయనలో ఆత్మీయంగా మనం ఎదగటం కొరకై ఆయన ఎదుటి ఎలాంటి వారైనా సాగిలి పడుతున్నారు. కాబట్టి మనలో ఉన్న అతిశయం, గర్వం తొలగించుకుని మనం కూడా ఆయన ఎదురు సాగిలిపడి ఆయన తప్పితే వేరే దేవుళ్ళు నా జీవితంలో ఏ కార్యం చేయడానికైనా ఆయన తప్పితే వేరే ఒకరు లేరని మనం గమనించి ముందరికి వెళ్ళడం కొరకై ప్రభువును సహాయం చేయను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కువగా ఎక్కువగా ప్రేమించిన ప్రిపేర్లో తండ్రి వందనాలు. విత్తబడి మాటలు నీరు కట్టింపు చేసి మీరు తప్పితే వేరే ఒకరు లేరు కాబట్టి ప్రభావ మీలో ఆత్మీయంగా ఎదిగే క్రైస్తవ జీవితం మీరు మా క్రీస్తులు అనుగ్రహించి మహిమ పొంది మీలో మంచి క్రైస్తవ జీవితాన్ని మేము జీవిస్తూ మీకు మహిమార్థమైన క్రైస్తవ జీవితాన్ని మేము జీవించడానికి సాయం చేయమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. క్రైస్తవులు.